రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఇక దర్శకుడు బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన బెనగల్ అనేక అవార్డులను పొందారు. 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు బెనగల్. వీటితో పాటుగా 7 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు ఆయన. అంకుర్, నిశాంత్, మంథన్ వంటి హిట్ సినిమాలు తీసి సినీ ఇండస్ట్రీలోనే సంచలనాలు సృష్టించారు. 90వ ఏట మృతి చెందడంతో సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఇక దర్శకుడు బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అందుకున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన బెనగల్ అనేకమైన అవార్డులు పొందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, బెనగల్ హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, తిరుమలగిరిలో జన్మించినట్లు మనకి సమాచారం ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కొద్దిసేపటి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడచడం ఇండస్ట్రీకి తీరలోటని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు, ఆయన చేసినటువంటి ప్రతి సినిమా కూడా ఒక సమాజ దృక్కోణం ఉండేది. అంటే న్యాచురల్ గా తీసేవాడు ఆయన. అంటే ప్రతి సినిమాను కూడా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు, ప్రజల సమస్యలను కూడా అతను సున్నితంగా చెప్పేటువంటి సినిమాలని. అంటే ఆయన చేసిన తక్కువ సినిమాలు అయినప్పుడు కూడా జాతీయ స్థాయి అవార్డులు రావడం అనేది మనం అది ఆశ్చర్యకరమైన విషయం. అంటే చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కమర్షియల్ వైపు వెళ్ళలేదు. సమాజంలో ఉన్నటువంటి పీడిస్తున్న సమస్యలని వాటిని ఎక్కువ పెట్టి సినిమాలు తీసి చాలా న్యాచురల్ గా సినిమాలు తీయడం ఆయన ఒక స్పెషాలిటీ. అందుకే ఆయన చేసిన తక్కువ సినిమా అయినప్పుడు కూడా ఆయనకు మంచి పేరు ఉంది. అంతేకాకుండా అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. అంటే వయసు రీత్యా కూడా ఆయనకు ప్రస్తుతానికి 90 సంవత్సరాలు ఇప్పటికి నేటికి. అటువంటి వ్యక్తి చనిపోవడం ఇండస్ట్రీకి తీరంలోటే అనేది చెప్పాలి. ఎందుకంటే ఆయన చూసుకుని ఎంతో మంది ఇన్స్పైర్ అవుతూ ఎన్నో సినిమాలు తీసినటువంటి సందర్భాలు అంటే అంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో పేరు తీసుకున్నాడు. అంటే పాన్ ఇండియా అని ఇప్పుడు మాట్లాడుకుంటాం కానీ పాన్ ఇండియా సినిమాలు అప్పుడే ఆయన తీశాడు. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసినటువంటి ఆ సినిమాలు కూడా వివిధ భాషలకు కూడా డబ్బింగ్ అయినటువంటి పరిస్థితి. అంటే అంతటి పేరు ఆయన సంపాదించుకున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇప్పుడు పాన్ ఇండియా గురించి అని అందరూ మాట్లాడుకున్నారు కానీ పాన్ ఇండియాకు అర్జునుడు అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలతోటి అన్ని అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసే విధంగా, అంటే అటువంటి సమస్యలను, అటువంటి సినిమాలను, సహజమైన సినిమాలను చేయడం ఆయన స్పెషాలిటీ. ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి కూడా భారత ప్రభుత్వం ఒకసారి పద్మశ్రీ తోటి, పద్మభూషణ్ తోటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కూడా సత్కరించింది. అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అటువంటి వ్యక్తి. అంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చదువు ఇక్కడికి హైదరాబాద్ లో చదివినప్పటికీ, ఉస్మానియా కాలేజీలో చదివినప్పటికీ కూడా ఆయన జాతీయ అంటే బాంబేలో కూడా సెటిల్ అవ్వడం, అక్కడ సినిమాలు చేయడం, అక్కడికి వెళ్ళాడు. అంటే ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టింది ఆయన సినిమాలు చూసుకుంటే అంకుర్, నిశాంత్,
మంతన్ వంటి సినిమాలు చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ సినిమాలు ఇప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడో తీసిన సినిమాలకు కూడా ఇప్పటికి కూడా ఆదరణ ఉంది అంటే ఆయన ఎంతో ముందుగా చూశాడు. అంటే ఆ రోజుల సినిమాలు ఇప్పటికి కూడా అద్దం పట్టే విధంగా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమాలను చూస్తూ ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఎంతో మంది శ్యామ్ బెనగల్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో చాలా విషయాలు అంటే ఇన్స్పైర్ తీసుకొని ఆయన సినిమాలు చేసిన సందర్భం ఉంది. అటువంటి వ్యక్తి కోల్పోవడం మాత్రం యావత్ ఇండస్ట్రీకి కూడా తీరని లోటు అని చెప్పాలి. ఆయనతో అనుబంధం ఉన్నందువల్ల కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అన్ని భాషల్లో అయ్యేది. శ్యామ్ బెనగల్ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా చూసేవాడు. అంటే శ్యామ్ బెనగల్ సినిమాలో ఏదో ఉంటుంది, ఏదో మంచి సినిమా, మంచి చెప్పేటువంటి సినిమా ఉంది, ఒక సామాజిక దృక్కోణం ఉంటుంది అనేది కూడా ఉండేది అనమాట. అటువంటి శ్యామ్ బెనగల్ అనేది సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమాలు మాత్రం ఆయన ఎప్పుడు ఆయన గురించి చర్చించుకుంటూ ఉంటుంటారు సినీ దర్శకులు కానీ, సినిమా ఇండస్ట్రీ అనేక ప్రముఖులు కూడా. సో అటువంటి శ్యామ్ బెనగల్ లేకపోవడం కూడా ఇండస్ట్రీ తీరలో చెప్పాలి రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా అంటే ఆయన తీసినటువంటి అనుగ్రహం లాంటి సినిమాలు మూఢనమ్మకాలపైన సమాజంలో ఉన్నటువంటి కనువిప్పు కలిగించే చిత్రాలు కూడా తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇందులో మీరు అన్నట్లు కలియుగ్ కానీ, మంథన్ ఇలాంటి సినిమాలు తీశారు. సో ఆ సినిమాల కంటే ఇక్కడ తెలుగువాడై ఉండి హైదరాబాద్లో పుట్టి పెరిగిన అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టు పాన్ ఇండియా అప్పట్లోనే ఒక దర్శకుడుగా ఆయన ఒక చరిత్ర క్రియేట్ చేశారు. సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరం. సో ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చనిపోయినట్లు తెలుస్తుంది. సో ఆయన దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే ఏమైనా ఉన్నాయంటే ఆయన ఎక్కడ పార్థివ దేహాన్ని ఉంచిపోతున్నారు? సో ఆయన సినిమా ప్రస్థానం చాలా పెద్దది. సో చాలామంది ఎక్కువ చూడడానికి వచ్చే అవకాశం కూడా ఉంది అభిమానులు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఆయన కుటుంబ సభ్యులు మనకు అఫీషియల్ గా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆయన హైదరాబాద్ తీసుకొస్తారా లేకపోతే బాంబే అక్కడ ఆ ప్రాంతాల్లో చేస్తారనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆయనకు జాతీయ స్థాయిలో ఆయనకు ఉంది. సో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయనకి ఏంటి అనేది మీద అఫీషియల్ గా చెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చేసుకోవచ్చు అంటే ఆయన సినిమాల గురించి మనం మాట్లాడుకొస్తే ఆయన ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అందరూ ఆస్కార్లు ఇవన్నీ. ఆయన ఎప్పుడులోనే 90s లోనే ఆయన సినిమాలు క్యాన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో కూడా ఆయన అంటే దాంట్లో ఆయన సినిమాలు ప్రదర్శించారు. జునాన్ అనేది కూడా అక్కడ ప్రదర్శించారు. 1976 లో కూడా నామినేట్ అయినటువంటి పరిస్థితి. అంటే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ అంటే అప్పట్లో ఇవి చాలా అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లోనే ఉంది 1974 లో కూడా, అంటే 74లో కూడా. అంటే అప్పుడే అంకుల్ లాంటి సినిమా నామినేట్ అయిపోయి ఉంది మెక్సికో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో. అంటే మనం మామూలుగా ఇక్కడ జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటుంటాం, కానీ ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అవడం కలియుగ్ అని మనం మీరు చెప్పినట్టే కలియుగ్ 1981లో లేని గోల్డెన్ ప్రైజ్ వచ్చింది అప్పుడనే మెక్సికో ఇంటర్నేషనల్ లో. సరదారి బేగం అని కూడా అప్పుడు అంటే ఈ సినిమాలన్నీ అప్పుడే అయ్యాయంటే ఆయన ఎంత దూరదృష్టితో చేశాడు. అంటే ఆయన చేసే సినిమాలు ఇక్కడ కేవలం భారతీయులకే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఆ సినిమాలకు ఆదరణ అంతా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆయన చేసిన ప్రతి సినిమా అట్లా చేసినటువంటి వ్యక్తి. సో ఆయన గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు వీళ్ళందరూ చూడడానికి వస్తారు. ఆయన అంటే ఆయన్ని ఏకలక శిష్యులు ఎంతో మంది ఉన్నారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసిన సినిమాలు ఖచ్చితంగా ఆయన్ని అందరికీ అంటే ఒక వెంటనే ఆయనకి అంత్యక్రియలు నిర్వహించకపోవచ్చు. అందరి సౌలభ్యం కోసం కూడా ఆ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంచుతారా బాంబే ఉంచుతారనేది మాత్రం వాళ్ళు చెప్పాల్సినట్టు మరి కొద్ది క్షణాల్లో అఫీషియల్ గా ఒక మీడియా సమావేశంలో లేకపోతే ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.